నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో పని చేస్తూ ఉన్న చోట ప్రవాసులు చనిపోవడం చాలా బాధాకరం. అలాగే ఇద్దరు భారతీయులు 2 రోజుల క్రితం చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే నిన్న మనం చూసుకుంటే మరొక ఇద్దరు ప్రవాసులు కూడా చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మనం చూసుకుంటే షువైట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక విషాదకరమైన ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక భవనం పైనుంచి కింద పడి ఒక ప్రవాస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. రెస్క్యూ బృందాలు కూడా వెంటనే స్పందించడం జరిగింది. త్వరగా స్పందించినా కానీ రెస్క్యూ బృందాలు అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నా సరే కానీ అక్కడ పైనుంచి కార్మికుడు కిందికి పడిపోవడం వల్ల ప్రాణాంతక గాయాలయ్యి తీవ్రమైన రక్తస్రావమయ్యి అతడు అక్కడికక్కడే మరణించాడని చెప్పేసి కార్మికుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. రెస్క్యూ బృందం ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచి వైద్య అత్యవసర సేవలతో సమన్వయం చేసుకుని ఈ కేసును మేము దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, బేల్దారి పనులు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్ద పెద్ద సారవల మీద పని చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ పైనుంచి కింద పడి చాలామంది చనిపోతూ ఉన్నారన్న. ఎందుకంటే కానీ మనల్ని నమ్ముకుని మన యొక్క కుటుంబం మన రాక కోసం ఇండియాలో ఎదురు చూస్తూ ఉంది. మనం కువైట్కు ఎంత ఆరోగ్యంగా ఎంత క్షేమంగా వచ్చామో అంతే ఆరోగ్యంతో అంతే క్షేమంతో మనం ఇండియాకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దృష్టిలో ఉంచుకొని మీరు పనిచేసే చోట ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉండనన్న. ఎందుకంటే పైన పని చేసేటప్పుడు ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ పైనుంచి కింద పడితే కానీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలా పని చేసేటప్పుడు ప్రాణాలు కోల్పోయేటప్పుడు భారత ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశాల పౌరులకు ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ వాళ్ళని ఆదుకోవడం కానీ వాళ్ళ యొక్క కుటుంబానికి ఆర్థిక సంరక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కువైట్ ప్రభుత్వం కూడా కొత్త చట్టాన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. కువైట్కు వచ్చే ప్రతి ప్రవాసుడికి ఇన్ని దినార్లని చెప్పేసి 1000 దినార్లు కావచ్చు, 2000 దినార్లు కావచ్చు, 3000 దినార్లు కావచ్చు, ఆ యొక్క కువైట్ యజమాని తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తేవాలని చెప్పేసి ఒక కొత్త రూల్ను, కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.